తొలి తిరుగుబాటు పాదయాత్ర చేసినటువంటి తెలుగు సైనికుడు, తెలుగు సేనాధిపతి మన నారా లోకేష్ గారు తన యాత్ర అనుభవాలని పుస్తక రూపంలో పొందుపరిస్తే తొలి కాపీని భారత ప్రధాని మన ఎన్డీఏ పార్టీ భాగస్వామైనటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. రెండవ ప్రతిని మన జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. డైలీ 1 పేజ్ అందుకే బరువు పెరిగింది. మోడీ గారు కన్నా బాగుంది, ఎందుకన్నా ఇరికించాలంటే డైరెక్ట్ యువగళం ఓ రాజకీయ ప్రయోజనం కోసం చేసినటువంటి పాదయాత్ర కాదు. ప్రజల కష్టాలను, ప్రజల కన్నీళ్లను వాళ్లకు బాసటగా నిలవడానికి ప్రభుత్వ విధానాలను యువగళం అనుభవాలతోటి అనుసంధానం చేస్తూ సరైనటువంటి మార్పులను ప్రభుత్వంలో కొనసాగించడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అందుకే సంవత్సర కాలం తర్వాత కూడా పార్టీలో యువగళం అనేటువంటి నినాదంగానే కాదు, అదొక విధానంగానే కొనసాగుతుంది అని ఇవాళ 6 శాసనాల్లో అది కూడా ప్రధానమైనటువంటిది అనేటువంటి తెలియజేసుకుంటూ తర్వాత సభా కార్యక్రమంలో ముందుకు పోవడం జరుగుతుంది. మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, వర్కింగ్ లంచ్ ఉంది, భోజనాలు నడుస్తూ ఉన్నాయి, సభా కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. విడతల వారీగా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి భోంచేసి రావచ్చు. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి రావచ్చు అనేటువంటి తెలియజేసుకుంటూ సభా కార్యక్రమాన్ని నడపడం కోసం ఈ యువగళం స్ఫూర్తిగా యువతకు అవకాశాలు ఇవ్వాలి, కొత్త వారిని కూడా అన్ని స్థానాల్లోనూ అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇప్పటికే రామ్మోహన్ నాయుడు మరి రాజు గారు మరొకసారి ఇప్పుడు మరొక యువకుడికి తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని ఇవ్వడం పోతా ఉంది. విజయనగరం జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు డిసిసిబి ప్రెసిడెంట్ శ్రీ నాగార్జున గారు ఉన్నారు. యువకుడిగా సభా కార్యక్రమాన్ని నడపాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తున్నాను. ముందుగా 1980లో ఈ రాష్ట్రం గాఢాంధకారంలో ఉన్నప్పుడు, అవినీతి రాజ్యం ఏలుతా ఉన్నప్పుడు, ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉంటూ కనీసం తినడానికి తిండి కూడా లేని సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ సమస్యలన్నింటినీ కూడా నిర్మూలిస్తానని చెప్పి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఈ దేశమంతటా మాత్రమే కాదు
అంతర్జాతీయంగా కూడా తెలియజేస్తాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించిన శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి నడుం బిగించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా మన రాష్ట్రంలో రౌడీలు పరిపాలిస్తూ ఉన్నప్పుడు రోడ్డు మీదకొచ్చి నిరసన కార్యక్రమం చేశామంటే అరెస్టులు చేస్తూ ఉన్నప్పుడు, అయ్యా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇవ్వండి అంటే కేసులు పెడతా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి నేనున్నాను అని చెప్పి మనందరి ముందుకి వచ్చి యువగలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారికి, స్టేజ్ మీద ఆసీనులైనటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అదే రకంగా స్టేజ్ మీద ఉన్న నాయకులకు, స్టేజ్ ముందున్న నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం ప్రవేశపెట్టబోతా ఉన్న అంశం రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, వెనకబడిన ప్రాంతాలపై చర్చ. ఇందులో భాగంగా రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ డిక్లరేషన్ మీద రాయదుర్గం ఎమ్మెల్యే గారు శ్రీ కాల్వ శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, మహానాడు వేదిక పైన ఆసీనులైన పార్టీ పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మహానాడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. పార్టీ ఆవిర్భవించిన తర్వాత కడపలో జరుపుకుంటున్న తొలి మహానాడుగా మన నాయకుడు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సంశయము లేదు. ఇలాంటి మహానాడు వేదిక పైన రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, అట్లాగే వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ అనే అంశాన్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రం నలుచెరుగుల అభివృద్ధి విస్తరించాలని బలంగా కోరుకునే పార్టీ. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు తెలంగాణ, ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర 3 వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధాసక్తులు చూపెట్టి ఆ ప్రాంతాల అభివృద్ధిలో క్రియాశీలకమైన చర్యలు తీసుకున్న విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. 14 తర్వాత కూడా అమరావతి ఒక రాజధానే కాదు, అభివృద్ధి ఫలాలను అందించే ఒక గొప్ప కేంద్రంగా అది మలచబడుతుంది. తనను తాను పోషించుకుంటూ ఈ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఆర్థిక శక్తిగా అమరావతి నిలుస్తుందని గట్టిగా నమ్మి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు పెట్టకోకుండా వివిధ మార్గాల్లో నిధులు సేకరించి అమరావతిని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంది ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే పోలవరం, అమరావతి అనేటివి ఆయా ప్రాంతాలకు పరిమితమైన ప్రాజెక్టులు కాదు. పోలవరం పూర్తి కాకముందే పట్టిసీమను పూర్తి చేసి పోలవరం ఫలితాలను రాయలసీమలో చూపెట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వర్షాకాలంలోనే నీళ్లు లేని, నీళ్లు ఉండని అనంతపురం జిల్లా చెరువుల్లో ఎండాకాలం కూడా నీళ్లతో నింపిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అంటే ఒక నాయకుడికున్న దూరదృష్టి, ఒక నాయకుడికి ప్రజలంటే బాధ్యత, ఒక నాయకుడికి వెనుకబడిన ప్రాంతాలంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటే ఆ ఫలితాలు, ఆ ఫలాలు
ప్రజలకు ఆయా ప్రాంతాలకు ఎలా అందుతాయో ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళంగా మేమందరం కూడా గర్వపడతా ఉంటాం ఎప్పుడు కూడా. ఒకవైపు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తూనే విశాఖపట్నాన్ని ఉపాధి కేంద్రంగా, ఉపాధి అవకాశాల ఉత్పత్తి కేంద్రంగా మారుస్తూనే రాయలసీమ పైన ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాయలసీమ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతా ఉన్నాయని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా.